జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితంలో కర్మ జరిగేటటువంటి విధానం చాలా కీలకమైంది. దానిని కర్మయోగం అంటారు, కర్మ రహస్యం అని కూడా అంటారు. విశ్వం మొత్తం కూడా కర్మక్షేత్రమే. మానవ జీవితం కూడా అందులో ఒక భాగమే. పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కర్మలు జరుగుతూనే ఉంటాయి. తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు రావడాన్ని పుట్టుక అంటారు. భౌతిక దేహం నుండి జీవ చైతన్యం లేక ప్రాణం బయటకు పోవడాన్ని మరణం అంటారు. ఈ మధ్యలో జీవితాంతం కూడా కర్మలు జరుగుతూనే ఉంటాయి. ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది, నిశ్వాసంతో జీవితం అంతమవుతుంది. జీవితాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగినంత కాలం కర్మలు కూడా జరుగుతూనే ఉంటాయి. కొన్ని కర్మలు మన ప్రమేయంతో జరుగుతూ ఉంటాయి, మరికొన్ని కర్మలు మన ప్రమేయం లేకుండా యాదృచ్ఛికంగా సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. మన ప్రమేయంతో కర్మలు జరిగేటట్లయితే వాటిని నియత కర్మలు అంటారు, వాలంటరీ యాక్షన్స్ అంటారు. మన ప్రమేయం లేకుండా కర్మలు జరిగేటట్లయితే వాటిని అనియత కర్మలు అంటారు, ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. అయితే ఈ కర్మలకు మూలం ఎక్కడుంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. సాధారణంగా అందరూ కూడా తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చినప్పుడు పుట్టుక అంటున్నారు. భౌతిక దేహం నుండి జీవ చైతన్యం బయటికి వెళితే మరణం అంటున్నారు. అయితే తల్లి గర్భంలో బిడ్డ దాదాపుగా 9 నెలలు పెరుగుతుంది కదా. తల్లి గర్భంలో బిడ్డ పెరిగేటప్పుడు అక్కడ కూడా కర్మలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ బిడ్డ ఏర్పడటానికి మూలం మరియు ఆధారం ఏమిటి? తల్లిదండ్రుల ద్వారా విడుదలైనటువంటి 2 అర్ధబీజాలు. పురుషుడి ద్వారా శుక్రకణం వస్తుంది, స్త్రీ ద్వారా అండం వస్తుంది. రెండింటి కలయికతోటి ఒక బీజం ఏర్పడుతుంది. ఆ బీజాన్నే జీవశాస్త్ర రీత్యా సంయుక్త బీజం అంటారు. వేదాంత పరంగా దానినే కారణ శరీరం అంటారు. వాస్తవానికి పుట్టుక అనేది కారణ శరీరంతో మొదలవుతుంది. 2 అర్ధబీజాల కలయికే పుట్టుకకు నాంది అవుతుంది. ఈ అర్ధబీజాలలో ఏముంటాయి? ఈ అర్ధబీజాల కలయికతో ఏర్పడినటువంటి సంయుక్త బీజాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అర్ధబీజాలు విడిగా ఉన్నప్పుడు అవి నిరుపయోగం అవుతాయి. అర్ధబీజాలు కలిసినప్పుడే అవి చైతన్యవంతమై పుట్టుకకు నాంది అవుతాయి, జీవితానికి ప్రారంభమవుతాయి. ఈ విధంగా ఒక విత్తనంతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ విత్తనాన్ని మనం కారణ శరీరం అంటున్నాం. అదే మానవ జన్మకు మూల కారణం అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ కారణ శరీరం చైతన్యవంతమై సూక్ష్మ శరీరంగా రూపాంతరం చెందుతుంది. సూక్ష్మ శరీరం అంటే జీవిత ప్రణాళిక, జీవిత రచన, జీవిత పుస్తకం, జీవిత రాజ్యాంగం, సంచిత కర్మల మూట. ఒక పుస్తకంలో 100 పేజీలు ఉన్నాయనుకోండి. మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు దానిలో సమాచారం ఉంటుంది.
అలాగే మానవ జీవితంలో కూడా పుట్టుక నుంచి మరణం వరకు ఈ సంచిత కర్మలు ఎప్పుడు ఎలా పరిణతి చెంది కార్యక్రమాలను నడిపించాలో ఆ విధంగా కార్యక్రమం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. వీటన్నింటినీ కర్మ బీజాలు అనొచ్చు. కర్మలకు సంబంధించినటువంటి బీజాలు. ఈ బీజాలు దశల వారీగా పరిణతి చెందుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ బీజం పరిణతి చెందాలి అనేది రాజ్యాంగం నిర్ణయిస్తుంది. సూక్ష్మ శరీరం అంటే కర్మల మూట. దాన్నే మేధస్సు అంటారు, జీవుడు అంటారు, అంతఃకరణాలని కూడా అంటారు. తల్లి గర్భంలో బిడ్డ పెరిగేటప్పుడు ఈ బీజాలన్నీ కూడా నిద్రాణమై ఉంటాయి. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే కర్మలు జరగటం ప్రారంభమవుతుంది. జీవితాంతం కర్మలు జరుగుతూనే ఉంటాయి. అంతిమ దశలో జీవ చైతన్యం బయటికి వెళ్ళటంతో చర్యలు మొత్తం ఆగిపోతాయి. దాన్నే మరణం అంటారు. అయితే అసలు విషయానికి వద్దాం. ఈ కర్మలకి మానవ దేహంలో స్థావరం ఎక్కడుంది? సూక్ష్మ శరీరం అంటున్నాం, స్థూల శరీరం అంటున్నాం. సూక్ష్మ శరీరం యొక్క నమూనాయే స్థూల శరీరం. ఎటువంటి స్థూల శరీరం ద్వారానైతే జీవిత ప్రణాళిక నెరవేరుతుందో, జీవిత కార్యక్రమం నెరవేరుతుందో, జీవిత రాజ్యాంగం నెరవేరుతుందో, జీవిత పుస్తకం అమలు జరుగుతుందో అటువంటి శరీరమే తయారవుతుంది. ఈ శరీరాన్ని ఎవరు తయారు చేస్తారు? సూక్ష్మ శరీరమే తయారు చేసుకుంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో కోరికలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, గమ్యాలు ఉన్నాయి, లక్ష్యాలు కూడా ఉన్నాయి. మానవ జీవితంలో ముందు బాల్యం ఉంటుంది, తర్వాత యవ్వనం ఉంటుంది, తర్వాత కౌమారం ఉంటుంది, ఆ తర్వాత వృద్ధాప్యం ఉంటుంది. వేదాంత పరంగా తీసుకుంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థు ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, అంతిమంగా సన్యాసాశ్రమం. పుట్టుక నుండి మరణం వరకు మానవ జీవితానికి అనుగుణంగా బీజాలుగా ఉన్నటువంటి కర్మలు చైతన్యవంతమై మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తూ ఉంటాయి, కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయి. మానవ దేహాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఈ దేహంలో 3 రకాల అవయవాలు ఉన్నాయి. ఒకటి కర్మేంద్రియాలు, 2 జ్ఞానేంద్రియాలు, 3 అనియంత్రిత అవయవాలు. కర్మేంద్రియాలు 5, 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా మూలాధార చక్రం పరిధిలో పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు 5, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి స్వాధిష్టాన చక్రం పరిధిలో పనిచేస్తూ ఉంటాయి. ఇక లోపల అంతరంగ సున్నితమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అవేమిటి? గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కాలేయం, క్లోమం, ప్లేగం, మూత్రపిండాలు, బీజకోశాలు వగైరా వగైరా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మన ప్రమేయంతో పనిచేస్తూ ఉంటాయి. కానీ అనియంత్రిత అవయవాలు మాత్రం మన ప్రమేయం లేకుండా పుట్టుక నుంచి మరణం వరకు నిరాటంకంగా, యాదృచ్ఛికంగా పనిచేస్తూనే ఉంటాయి. వాటిని ఆపే ప్రసక్తి లేదు. ఒక నిమిషం శ్వాస ఆగిపోయింది అనుకోండి,
జీవితం ప్రమాదంలో పడుతుంది. 10 సెకండ్లు గుండె కొట్టుకోవటం ఆగిపోయింది అనుకోండి, మరణం సంభవిస్తుంది. మూత్రపిండాలు ఒకరోజు పనిచేయలేదనుకోండి, జీవన చర్యలు మొత్తం కూడా స్తంభించిపోతాయి. కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనియంత్రిత అవయవాలు. ఇవన్నీ కూడా దేని పరిధిలో పనిచేస్తూ ఉంటాయి? కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏమిటి? మెదడు, వెన్నుపాము. మెదడు సున్నితమైనటువంటి, సూక్ష్మమైనటువంటి, మృదువైనటువంటి కణజాలంతో కూడి ఉంటుంది. ఈ మెదడే సూక్ష్మ శరీరం యొక్క నమూనా. కాబట్టి జీవుడన్నా, మేధస్సన్నా, అంతఃకరణాలన్నా, సూక్ష్మ శరీరం అన్నా దాని స్థావరం ఎక్కడుంది? మెదడులో ఉంది. మెదడులో సున్నితమైనటువంటి కణజాలంలో జీవిత సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది. ఆ సమాచారానికి అనుగుణంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. కర్మలకు ప్రేరణలు ఎక్కడి నుంచి వస్తాయి? మెదడు ద్వారానే వస్తాయి. మెదడుకు మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది. మెదడులో ఉన్నటువంటి కర్మలకు అనుగుణంగానే మనసు పనిచేస్తుంది. ఉత్తమ కర్మలు ఉన్నాయనుకోండి, మనసు ఒక రకంగా పనిచేస్తుంది. చెడు కర్మలు ఉన్నాయనుకోండి, మనసు మరొక రకంగా పనిచేస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినప్పుడు శారీరక నిర్మాణాన్ని గురించి పెద్దగా అవగాహన లేనందువల్ల సూక్ష్మ శరీరం అని, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలతోటి ఆధ్యాత్మికతను వివరించడం జరిగింది. ఇక్కడ చిత్తం అంటే ఏమిటి? మెదడే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇదేమిటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం యొక్క నమూనాయే స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కర్మలకు అనుగుణంగానే స్థూల శరీరం తయారవుతుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరంలో మార్పులు వస్తాయో, స్థూల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. సూక్ష్మ శరీరం బలహీనపడింది అనుకోండి, స్థూల శరీరం కూడా బలహీనపడుతుంది. సూక్ష్మ శరీరం సమూలంగా శుద్ధయింది అనుకోండి, స్థూల శరీరం కూడా తేజవంతంగా, కాంతివంతంగా, పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం దేన్ని సరిచేయాలి? సూక్ష్మ శరీరాన్ని సరిచేయాలి. అయితే మెదడు నుండి, సూక్ష్మ శరీరం నుండి జీవిత ప్రణాళికలకు అనుగుణంగా ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఈ ప్రేరణలు చిత్తం నుండి వస్తూ ఉంటాయి. దాన్నే ఉపచేతన మనసు అంటారు, అంతఃచేతన మనసు అంటారు. మనసు మానవునిలో 4 అంతస్తుల్లో పనిచేస్తూ ఉంటుంది. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతశ్చేతన మనసు, అధిచేతన మనసు. ఉపచేతన మనసు, అంతఃచేతన మనసులలో జీవిత కార్యక్రమం మొత్తం కూడా నిక్షిప్తమై ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి కర్మల మూటను సంచిత కర్మలు అన్నారు. హెరిడిటరీ టెండెన్సీస్ అంటారు. ఈ సంచిత కర్మల్లో కొన్ని పరిణతి చెంది మనిషిని కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనిషి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. కర్మలను ఆచరించడం ద్వారా పాత కర్మలు కరిగిపోతాయి. 10వ సంవత్సరంలోపు భావాలు ఒక రకంగా ఉంటాయి.
20వ సంవత్సరంలో భావాలు ఒక రకంగా ఉంటాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు భావాలు ఒక రకంగా ఉంటాయి. గృహస్థ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత భావాలు మరొక రకంగా ఉంటాయి. వార్ధక్యానికి వస్తే ఇంకొక రకంగా ఉంటాయి. ఆ విధంగా ఆలోచన విధానం మారటానికి మూల కారణం లోపల ఉన్నటువంటి కర్మల యొక్క ప్రేరణలు వేరువేరుగా ఉండటమే. ఎప్పుడైతే ఉపచేతన అంతఃచేతన మనసులలో ఉన్నటువంటి ఈ కర్మలు పరిణతి చెందుతాయో మనిషిని కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయి. ఆ కర్మలకు రెచ్చగొట్టడానికి అవి బయటకు విడుదలవుతాయి. విడుదలై చేతన మనసును చేరతాయి, కాన్షియస్ మైండ్ని చేరతాయి. ఈ చేతన మనసు ఒకవైపు జ్ఞానేంద్రియాలతో మరొక వైపు కర్మేంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది. జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు. భౌతిక ప్రపంచంలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చర్మం కానీ. ఆ విధంగా బాహ్య ప్రపంచం సమాచారం లోపలికి వస్తుంది. సమాచారం లోపలికి వచ్చిన తర్వాత ఆ సమాచారానికి అనుగుణంగా మెదడు స్పందిస్తుంది, మనసు స్పందిస్తుంది. ఇక్కడ మెదడు మనసు రెండు ఒకటే. ఎప్పుడైతే మనసు స్పందిస్తుందో ఆ సమాచారానికి అనుగుణంగా కర్మలు జరగాలి కదా. ఆ కర్మలు దేని ద్వారా జరుగుతాయి? కర్మేంద్రియాల ద్వారా జరుగుతాయి. ఏమిటి కర్మేంద్రియాలు? కాళ్ళు, చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తాయి. కర్మేంద్రియాలు కర్మలను ఆచరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీవితం గడిచే కొద్దీ కర్మలకు సంబంధించినటువంటి బీజాలు మొలకెత్తి మనిషిని కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ కర్మలకు ప్రేరేపించేటటువంటి భాగమే చేతన మనసు, కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ ఒకవైపు పంచకర్మేంద్రియాలతో మరొక వైపు పంచ జ్ఞానేంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైతే పాత కర్మలు ఖర్చు అయ్యాయో సంచిత కర్మల్లో కొన్ని తగ్గిపోయినట్లే కదా. అయితే పాత కర్మలు ఖర్చు అయ్యాయి, బాగానే ఉంది. కర్మలు చేయడం ద్వారా మరికొన్ని అనుభవాలు చేరుతున్నాయి కదా. వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి కర్మల మూటని సంచిత కర్మలు అంటారు. సంచిత కర్మలకు అనుగుణంగా జీవితం కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు జరిగేటటువంటి కర్మలు అదనంగా చేరుతూ ఉంటాయి. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో గత జీవితం తాలూకు సంచిత కర్మలు ఉన్నాయి, ఈ జీవితం తాలూకు అనుభవాలతో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి. ఈ సంచిత ప్రారబ్ధ కర్మలలో ఏవైతే పరిణతి చెంది పక్కవనికి వస్తాయో వాటిని ఆగామి కర్మలు అంటారు. కాబట్టి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనం మాట్లాడుతూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం. వీటికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? మెదడులో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి గత జీవితాల అనుభవాల ద్వారా ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఈ ప్రేరణకు అనుగుణంగా మనం పనిచేస్తూ ఉంటాం. పని చేయటం ద్వారా అదనంగా కర్మలు చేరుతూ ఉంటాం. ఈ విధంగా మనిషి ఏమవుతాడు? పాత కర్మలు కరిగించుకుంటూ ఉంటాడు. అదనంగా కర్మలను ఆచరించడం ద్వారా కర్మలను పెంచుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా కర్మ చక్రం కొనసాగుతూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి చక్ర బంధంలో ఇరుక్కుపోతాడు.
అయితే మీరు నేను గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, కర్మలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. వాటిని ముద్రలు అంటారు, సంస్కారాలు అంటారు. ఈ ముద్రలు కానీ సంస్కారాలు కానీ దేనికి సంబంధించినవి? భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితం భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని ఉంటుంది. బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, విద్య ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, గృహస్థ జీవితం ఉంటుంది, సంపాదన ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా ఏమిటి? భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి కార్యక్రమమే. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సంస్కారం అంటే అనుభవం. ఆ అనుభవం నుండే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా మాటలు వస్తూ ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నింటికి మూలం ఏంటంటే ముద్రలు లేక సంస్కారాలు, ఇంప్రెషన్స్ అంటారు, టెండెన్సీస్ అంటారు. ఈ సంస్కారాలు ఈ జన్మకు సంబంధించినవి కావచ్చు, గత జన్మకు సంబంధించినవి కావచ్చు, గత జన్మలకు సంబంధించినవి కావచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మెదడులో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ముద్రలు కానీ సంస్కారాలు కానీ ఇవన్నీ కూడా కలుషితంగా ఉంటాయో అప్పుడు మెదడేమవుతుంది? కలుషితం అవుతుంది. ఈ ముద్రలు సంస్కారాలన్నీ కూడా ఉత్తమంగా ఉన్నాయి అనుకోండి, అనుభూతిని కలిగించే విధంగా ఉన్నాయి అనుకోండి, మెదడులో ఉన్నటువంటి కణజాలం పెద్దగా దెబ్బతిందు. అనుభూతిని కలిగించేటటువంటి సమాచారం అంతా ఉపరితలంలో ఉంటుంది. అలజడిని కలిగించే సమాచారం అంతా లోపల నిక్షిప్తమై ఉంటుంది. గాయాలు కావచ్చు, ఘాతుకాలు కావచ్చు, మరణాలు కావచ్చు, అపజయాలు కావచ్చు, ఓటములు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, కేసులు కావచ్చు, వగైరా వగైరా. మనం వేటిని గురించి అయితే అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాం అవన్నీ కూడా అంతర్చేతన మనసుకి వెళ్తాయి. ఎప్పుడైతే అంతర్చేతన మనసు అంతా గాయాలతో కూడి ఉంటుందో అప్పుడు మెదడు యొక్క పనితీరు అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. ఇక్కడ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, మనస్సును లోబరుచుకోవాలి, మనస్సుకు లొంగిపోబడదు. జీవుడిని అధిగమించాలి, జీవుడికి లోబడి జీవించబడదు. జీవుడన్నా మనసన్నా అది మెదడుతో అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి సంస్కారాలు దశల వరకు కరిగిపోతూ ఉంటాయో మెదడంతా శుద్ధి అవుతూ ఉంటుంది కదా. మెదడు శుద్ధి అవుతూ ఉందనుకోండి, శరీర అవయవాలు అద్భుతంగా పనిచేస్తాయి కదా. కాబట్టి మూల నిర్మాణాన్ని మార్చుకోవడానికి చక్కటి మార్గం ఇదే. ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కీలకమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి అంశాలను గురించి ప్రస్తావించలేదు. సైన్సుని ఆధ్యాత్మికతని సమన్వయం చేసి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా వివరించి ఆత్మశుద్ధి యోగం ద్వారా శరీరాన్ని ఆపాద మస్తకం శుద్ధి చేసుకునేటటువంటి విధానాన్ని అందించడం వల్ల ఎటువంటి వ్యక్తులలోనైనా తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఇక్కడ ప్రభావితం కావటం వేరు, మార్పు రావటం వేరు. జ్ఞానాన్ని వింటే తాత్కాలికంగా ప్రభావితం అవుతారు, కానీ విచక్షణతోటి వివేచనతోటి బుద్ధిని ఉపయోగించేటట్లయితే మనం ఎన్నుకునేటటువంటి మార్గానికి సంబంధించి అవగాహన ఏర్పడుతుంది. రాళ్లబాటలో పోయామనుకోండి గాయాల పాలు అవుతాం కదా, ముళ్ళబాటలో వెళ్ళామనుకోండి బాధలు పడతాం కదా, నీళ్ల బాటలో వెళ్ళామనుకోండి మునిగిపోతాం కదా.
పూలబాటలు వెళ్ళామనుకోండి, జీవితం ధన్యం అవుతుంది కదా. కాబట్టి ఆరోగ్యాన్ని హరించి వేసేటటువంటి అంశాన్ని మనం పట్టుకోకూడదు. మనుషులు ఏమవుతున్నారు? జీవుడికి లొంగిపోయి, మనసుకు లొంగిపోయి, ఉన్నటువంటి ప్రణాళికకు అనుగుణంగా, జీవిత కార్యక్రమాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడం వల్ల పాత కర్మలు కొన్ని కరిగిపోతున్నాయి, కానీ టన్నుల కొద్ది కొత్త కర్మలు చేరుతున్నాయి. కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి, ప్రణాళికలు పెరుగుతున్నాయి, పథకాలు పెరుగుతున్నాయి, గమ్యాలు పెరుగుతున్నాయి, లక్ష్యాలు పెరుగుతున్నాయి, విపరీతంగా ప్రోగ్రాం పెరుగుతుంది. ఈ ప్రోగ్రాం పెరగటం అంటే మనిషి అదుపు తప్పినట్లే కదా, అజ్ఞానంలో ఉన్నట్లే కదా, చీకట్లో ఉన్నట్లే కదా, తన గురించి తాను తెలుసుకోవటం లేదు కదా, పరధ్యానం పెరుగుతుంది కదా, ప్రపంచంతో ఉన్నటువంటి విడరాని సంబంధం అలాగే కొనసాగుతుంది కదా. కాబట్టి ఆనందం లేని చోట ఆనందాన్ని ఎందుకు ఎత్తుకోవాలి? నీరు లేని చోట నూతిని ఎందుకు తవ్వాలి? ఆనందం హరించుకుపోతున్నప్పుడు ఇక మనిషి సాధించేది ఏమిటి? దీనికి ఏం కావాలి? విచక్షణ కావాలి, వివేచన కావాలి. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించలేదు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను ప్రపంచం నుండి ఏమీ ఆశించేది లేదు, కానీ నా అనుభవసాలను మాత్రం ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సంస్కారాలు పరిణతి చెంది ప్రకోపించి లోపల నుంచి కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, తెరలు తెరలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఆ ప్రేరణలకు అనుగుణంగా ఎవరైతే కర్మలకు వెళతారో వాళ్ళు కర్మబంధంలో చిక్కుకుంటారు. ఎవరికైతే విచక్షణ వివేచన ఉంటుందో వాళ్ళు ప్రేరణలు వచ్చినప్పటికీ వాటిని వదిలేస్తారు. అయితే ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చక్కని అవగాహన ఉంటుందో, శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో, వాళ్ళు ప్రేరణలు రాకుండానే కర్మలు మొత్తంగా దగ్ధం చేసుకుంటారు. కాబట్టి జీవుడికి లోబడి జీవించే వాళ్ళు తప్పనిసరిగా కర్మలలో ఇరుక్కుపోతారు. మనసుకు లోబడి జీవించే వాళ్ళు తప్పనిసరిగా బలహీనపడతారు. ఎప్పుడైతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు విపరీతంగా పనిచేస్తున్నాయో మనసు కూడా చైతన్యవంతంగా ఉంటుంది. మనసు చైతన్యవంతంగా ఉందంటే మనిషి బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అదుపులో ఉంటాయో మనిషి విచక్షణతో జీవిస్తాడు. విచక్షణ కోల్పోయిన వ్యక్తి, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి తప్పనిసరిగా పతనమవుతాడు. విచక్షణతో జీవించే వ్యక్తి మాత్రం రెచ్చగొట్టే సన్నివేశాలు ఎన్నున్నప్పటికీ మనిషి మాత్రం నిండుకుండలా ఉంటాడు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే ధర్మము, శీలం అనే రెండు కళ్ళు తప్పనిసరిగా వెలుగులోకి రావాలి, ఆ వెలుగునివ్వాలి. శీల సంపద ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, శీల సంపదను కోల్పోయిన వ్యక్తి ఎలా ఉంటాడు, ధర్మంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు, ధర్మాన్ని కాలరాచే వ్యక్తి ఎలా ఉంటాడు. ఎప్పుడైతే ధర్మము, శీలం రెండు ఉన్నాయో లోపల నుంచి ఎన్ని రకాల ప్రేరణలు వస్తున్నప్పటికీ విచక్షణతోటి, వివేచనతోటి నిగ్రహించుకుంటాడు. నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని జయించగలుగుతాడు. నిగ్రహం లేనటువంటి వ్యక్తి నిర్వీర్యమైపోతాడు. కాబట్టి కోరికలు కానీ, ఆశయాలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ ఇవన్నీ ఏమిటి? చాలా ప్రమాదకరమైనటువంటి, రెచ్చగొట్టేటటువంటి భౌతికపరమైనటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనిషి చెడు వైపుగా ఆకర్షింపబడతాడు. ఇవి ప్రమాదకరమని మనం తెలుసుకోగలిగామనుకోండి, ఇక చెడు వైపుకి వెళ్ళే ప్రసక్తి లేదు. కాబట్టి ఇక్కడే కర్మ రహస్యం ఉంది, ఇక్కడే జీవిత రహస్యం ఉంది, ఇక్కడే ఆధ్యాత్మిక రహస్యం ఉంది. కాబట్టి బాహ్య ప్రపంచానికి
మానవ జీవితానికి మధ్య ఉన్నటువంటి వారధిని తెంపేయాలి. బాహ్య ప్రపంచంలో రెచ్చగొట్టేటటువంటి సన్నివేశాలు ఎన్నప్పటికీ లోపల నుంచి వాటికి సంబంధించినటువంటి ప్రేరణలు విపరీతంగా వస్తున్నప్పటికీ వాటి యొక్క ప్రభావాన్ని గురించి ముందే అంచనా వేయగలిగితే మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళే ప్రసక్తి లేదు. వాటి ప్రభావాన్ని గురించి మనం తెలుసుకోలేకపోయామనుకోండి, విచక్షణ కోల్పోయినట్లే. కాబట్టి విచక్షణ అనేది చాలా గొప్ప లక్షణం. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుందో మనిషి నిండుకొండలా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సుదీర్ఘాయు ఉంటుంది, జీవితం 100% సద్వినియోగపడుతుంది. అంతకు మించినటువంటి అదృష్టం ఏముంది ఆలోచించండి. కాబట్టి జీవితాన్ని గురించి ఉపరితలంలో చూడటం మీరు, లోతుగా అధ్యయనం చేయటం మీరు. లోతుగా అధ్యయనం చేయాలంటే బుద్ధి మట్టాన్ని ఉపయోగించాలి. శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలన్నీ కూడా భౌతిక ప్రపంచం వైపు మనిషిని రెచ్చగొడుతూ ఉంటాయి. వాటితో సంబంధం లేకుండా మనిషి వ్యక్తిగతంగా బుద్ధిని ఉపయోగించాడు అనుకోండి, జీవితాన్ని మరొక వైపుకు మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయ మట్టం కానీ, ఆజ్ఞా చక్రం కానీ, సహస్రారం కానీ ఇవన్నీ కూడా బుద్ధి మట్టం ద్వారానే చైతన్యవంతమవుతాయి. ఈ బుద్ధి మనసు వైపుకు మళ్ళకూడదు, హృదయం వైపుకు మళ్ళాలి. మనసు దిగువ స్థాయిలో ఉంటుంది, హృదయం పై స్థాయిలో ఉంటుంది. మనం పైకి చూస్తే స్వర్గం, క్రిందకు చూస్తే నరకం. అజ్ఞాని క్రిందకు చూస్తాడు, జ్ఞాని పైకి చూస్తాడు. కాబట్టి కర్మల గురించినటువంటి సీక్రెసీ మనకు అర్థమైంది అనుకోండి, మన జీవితాన్ని 100% సద్వినియోగపరచుకోగలుగుతాం. ఆ సీక్రెసీ మనకు తెలియలేదు అనుకోండి, పప్పులో కాలేస్తాం. ఒక దశకు పోయిన తర్వాత పరివర్తన, పశ్చాత్తాపం జరుగుద్ది. కానీ అప్పటికే చేతులు కాలిపోతే ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు కదా. తప్పు చెయ్యకుండా జాగ్రత్త పట్టమే జ్ఞాని యొక్క లక్షణం. తప్పు చేసి తలబట్టుకుని బాధపడటమే అజ్ఞాని లక్షణం. మనం ఎంత పరివర్తన చెందిన, పశ్చాత్తాపడ్డా చేసినటువంటి తప్పును సరిదిద్దుకునే అవకాశం 100% ఉండకపోవచ్చు కదా. ఒకసారి ఒక ఇంప్రెషన్ ఏర్పడిందంటే అది తొలగించుకోవటం చాలా కష్టం. విచక్షణ ఉందనుకోండి, తప్పు చెయ్యం కదా. తప్పు చేసేటటువంటి సందర్భాలు ఎదురుగా ఉన్నప్పటికీ తప్పు జరగదు కదా. ఎవరు చూడాలని చెప్పి తప్పు చేసామనుకోండి, కానీ అంతరాత్మ చూస్తుంది కదా. అంతరాత్మకి విరుద్ధమైనటువంటి పనులు చేసామనుకోండి, అంతరాత్మ ఘోషిస్తుంది కదా. కాబట్టి ఇది మనం తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి సమాచారం. కాబట్టి కర్మ రహస్యం అనేది చాలా గొప్పది. కర్మలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలంటే జ్ఞానం చాలా అవసరం. కర్మని, జ్ఞానాన్ని రెంటిని వేరు చేయకూడదు. కర్మలన్నీ కూడా కళాత్మకంగా కొనసాగాలంటే జ్ఞానం అనేది జత కలవలసిందే. జ్ఞానాన్ని విస్మరించి కర్మల్ని కొనసాగించడం సాధ్యం కాదు. జ్ఞానం ఒక్కటే ఉన్న కర్మలను ఆచరించేటటువంటి విధానంలో పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి బిడ్డలారా, నా సలహా ఏమిటంటే మూల నిర్మాణాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతవరకు ఎవరు కూడా మూల నిర్మాణాన్ని మార్చుకునే ప్రయత్నం చేయమని చెప్పలేదు. భగవంతుని బయట వెతుక్కోమన్నారు. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని బాహ్య ప్రపంచంలో వెతుకోవాల్సిన అవసరం ఏంటి? నీవు సాక్షాత్తు భగవంతుడివే కదా. భగవంతుడు జీవుడికి ఎందుకు లొంగిపోతాడు? జీవుడిని లొంగ తీసుకుంటాడు. నీవు కూడా జీవుడిని లొంగ తీసుకోవడానికి అనువుగా పూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని దాని జీవితానికి అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే విధంగా చక్కటి వ్యూహరచనతో ముందుకు సాగేటట్లయితే జీవితం అన్ని రకాల భవబంధాల నుంచి, కర్మబంధం నుంచి సమూలంగా బయటపడుతుంది.
కర్మబంధం నుంచి బయటపడితే అదే ముక్తి లేక మోక్షం, అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం, అదే అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్. కాబట్టి ఈ విధంగా జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకునే దిశగా కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు సాగుతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.